తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర అపాయింట్మెంట్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రులతోటి అపాయింట్మెంట్లు అడ్డుకుంటున్నారన్న సీఎం వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని, అర్బన్ డెవలప్మెంట్, రైల్వే శాఖలకు సంబంధించిన అంశాలపైన కేంద్ర మంత్రులతోటి అనేక సమావేశాలు నిర్వహించారని రామచంద్రరావు వెల్లడించారు. పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు వారు. కిషన్ రెడ్డి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాల ప్రచారాలు ఆపమని చెప్పేసి కూడా మేము అన్నప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములో ఏ విధంగా ఉందంటే, మీరు నాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పియండి, మీరు అడ్డుకుంటున్నారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటాను, ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు. ఈ 71 సార్లు 15 మంది మంత్రులను కలిసారు మీరు, 15 మినిస్టర్స్. అందులో మీరు ఖట్టార్ గారిని 5 సార్లు కలిసారు, అంటే అర్బన్ డెవలప్మెంట్, ఈ యొక్క మెట్రో సంబంధించినటువంటి ఒక విషయం పైన. అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిశారు. దాదాపు 5 సార్లు ఖట్టార్ గారిని కలిసి, హైదరాబాద్ కూడా వారు కలిశారు. మీరు 3 సార్లు కలిసి 5 సార్లు కలిసినప్పుడు ఈరోజు మీరు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడం ఏది ఉందో అది చాలా హాస్యపదంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తారు? మీరు ఈ 3 సార్లు 5 సార్లు 71 సార్లు మీరు మినిస్టర్ కలిశారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారా మీరు నాతో రాండి పోదామని?